నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం రిలీజ్ అయిన సందర్భంగా నందమూరి ఆడ అభిమాని ఉన్నారు. అయితే ఆవిడని అడిగి తాండవం ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఎలా ఉందండి? శివ తాండం లాగుంది. చాలా బాగుంది బాలయ్య. ఎన్టీఆర్ అన్నగారి సినిమాలు చాలా బాగా చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఆ సెంటిమెంట్లు మాకు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నగారు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసేదాన్ని. ఇప్పుడు బాలయ్యని చూసి అన్నగారిని చూసినంత ప్రేమ అది పొంగుకొచ్చి ఏడుపు ఆగలేదు నాకు. చాలా బాగుంది. ఆ శివయ్య తాండము, శివయ్య వేషంలో ఆ తాండం ఆడతాము, శివయ్య డైలాగులు అనేది చాలా బాగుంది. పాప సెంటిమెంట్ చాలా బాగుంది. అంతా బాగుంది. చాలా సూపర్. పాటలు సింపుల్గా బాగున్నాయి. చాలా బాగుంది బాలయ్య యాక్టింగ్. చాలా ఆశపడుతున్నాం మేము. అన్నగారు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం రామారావు గారి. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇంకా చెయ్యాలని బాగా ఇంకా తీయాలని ఆశిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు. గుడ్ గుడ్ చాలా బాగుంది. చాలా బాగుంది. స్పిరిచువాలిటీ, యాక్టింగ్, ద స్ట్రాంగ్నెస్, మెసేజ్. అలా కాదు. ఐ ఫెల్ట్ హ్యాపీ వాచింగ్ మూవీ. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్. ఫ్యామిలీ మొత్తం రావచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 5 మార్కులకి ఎన్ని మార్కులు వేయాలండి? 5 చాలా బాగుంది. త్రిశూలం బాగా చాలా బాగా నచ్చింది. ధర్మం గురించి బాగా నచ్చింది. రెండు బాగున్నాయి. ఓవరాల్గా సినిమా రేటింగ్ 9.8 భయ్యా. 10కి 9.8 ఇవ్వచ్చు. అంత బాగుంది మూవీ అయితే. కొంతమంది ఫేక్ చెప్తారు. మొన్న బాలయ్య బాబు సినిమా రిలీజ్ కాకముందే రివ్యూ చెప్పే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు చూడండి. బాలయ్య బాబు క్రేజ్ బాగుంది. ప్రతి ఒక్క హిందువు భగవద్గీతను చదవాలని చూపెట్టారు. మనకి కరోనా టైంలో చైనా మన మీద వ్యాక్సిన్ పంపింది కదా, అలాంటి దాన్ని ఒకసారి ఇప్పుడు ఇందులో ఈ మూవీలో మన కళ్ళకు కట్టినట్టు చూపెట్టాడు. బాలయ్య బాబు ఒక్కడి వల్ల అవుతుంది, ఎవడి వల్ల కాదు. కర్ణాటకలో కూడా మన సినిమాని ఎవడు ఆపలేడు. ఆ లెవెల్లో కర్ణాటక వాళ్ళకి సినిమా ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. బాలయ్య చూపెట్టాడు. అలా ఉంది. ఒక పునీత్ రాజ్ కుమార్ ఫాదర్, ఒక బాలకృష్ణ ఫాదర్, ఒక జమినీ గణేశన్ సీనియర్ ఎన్టీఆర్, ఒక జమినీ గణేశన్, మన రాజ్ కుమార్, వీళ్ళు ముగ్గురు ఒకప్పుడు ఒక శివుడికి 3 కళ్ళు ఎలా ఉంటాయో మన సినిమా ఇండస్ట్రీకి 3 కళ్ళలాగా వీళ్ళు ఉన్నారు. వాళ్ళని ఈ మూవీలో వాళ్ళ గురించి చెప్పడం బాగుంది. బాలయ్య బాబు తర్వాత ఎవడైనా చెప్పడం ఎవరి వల్ల కాదు. అంత బాగుంది మూవీ అయితే. బ్లాక్ బాస్టర్. జై అఖండ. ఒక డైలాగులు కానీ ఒక ధర్మాన్ని అనేది దేవుడు లేడు అన్నవారికి దేవుడు ఉన్నాడు అని నిరూపించడం ఒక పాయింట్. భారతదేశంలో అడుగుపెట్టి భారతదేశాన్నే నాశనం చేయాలా అనుకునే వ్యక్తులకు ఈ దేశం జోలికి రాకుండా వారిని శిక్షించారండి. 2 పాయింట్లు అనమాట. ఒకసారి రిలీజ్ అని ఆగిపోయినా కూడా, మళ్ళొకసారి రిలీజ్ అని ఆగిపోయినా కూడా, బాలకృష్ణ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా సూపర్ హిట్టే. కానీ అది 2 సార్లు 3 సార్లు బ్యాన్ అయినా మళ్ళీ రిలీజ్ అయినా 2 నెలలకు రిలీజ్ కానీ కాక ఆ ఊపు ఆ కథ అట్టనే ఉంటుందండి. ఇప్పుడు సినిమాలలో ఓవర్ యాక్షన్ లేని సినిమా ఏముందో చూపించండి మీరు. ఒకడు కొడితే కనుక 20 మంది ఎగిరిపోతారు. ఎవరన్నా ఎగురుతారా? అది ఎవరు ఎగరు. కానీ సిచ్యువేషన్ను బట్టి బాలకృష్ణ గారు పెట్టినారు అంతవరకే తప్ప 20 మంది 30 మంది ఎగిరేది అట. నేను బోయపాటి డైరెక్షన్ హైలైట్ అండి. తమన్ మ్యూజిక్ హైలైటే. బోయపాటి గురించి, బాలకృష్ణ గురించి, తమన్ గురించి ఏం మాట్లాడిన అవసరమే లేదండి. 100కు 1000% వాళ్ళు ముగ్గురు సూపర్ హిట్ అండి. చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్రాస్ చేస్తుందండి. ఇంతవరకు ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు.
ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ వచ్చినా మా కిందికి వస్తాను పైకి పోతున్నా. చెప్పండి. నేను బాలకృష్ణ సినిమా చెప్పండి. నేను బాలకృష్ణ సినిమా ఏ సినిమా వచ్చినా కూడా ఆ గెటప్ వేస్తానండి, ఖచ్చితంగా వేస్తాను. ఈ గెటప్ వేసేదానికి మినిమం 50 మినిట్స్ టైం పట్టిందండి. ఎలా అనిపించింది మీకు మూవీ? సినిమా హైలైట్. ఏం నచ్చింది మీకు? బాల చెప్పుకోదగ్గ సీన్స్ అంటే చాలా బాగుందండి. అఖండ 2 సినిమా చూసిన నా జన్మ ధన్యమైంది. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. బోయపాటి శ్రీని గారు మీకు 100 నమస్కారాలు సార్. అండ్ తమన్ గారు మీ మ్యూజిక్ అయితే అసలు ఎన్ని దండాలు పెట్టి తక్కువనే మీకు. అసలు నాకు ఇష్టమైన స్వీట్ కలకండ, ఇప్పుడే చూశాను అఖండ. అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో ఒక శివుడు వచ్చే విధానము, ఒక శివుడు ఒక భక్తుల తల్లి కోసం తను వెళ్ళి తలకొని పెడతారన్న ఆ సీన్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఆ డైలాగ్స్ మాత్రం ఎవరు మిస్ కాకూడదు. ఒక డైలాగ్ అన్న మీకోసం, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగున్నాయి. ఇందులో ఒక విలన్ని నరకటప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్న, పొడిచి ఆడబిడ్డ చూస్తాడు, నరకయాతన ప్రాప్తిరస్తు అంటాడు. ఆ సీన్ మాత్రం, ఆ ఫైట్ మాత్రం చాలా బాగా నవ్వుకున్నాము. ఇందులో చెప్తున్నా ఈ సినిమా మాత్రం ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ మాత్రం అయితే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ మాత్రం ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. బాలయ్య గారు మీ యాక్టింగ్, మీ ఎనర్జీకి అయితే హ్యాట్సాప్ సార్. చాలా బాగుంది మూవీ. ఇలాంటి సినిమా మాత్రం ఏ హిందువు ఎవరు మిస్ కావద్దన్న. బాలయ్య బాబు మెగా అభిమాని మనతో ఉన్నారు. అయితే అఖండ తాండవం ఆడించిందా లేదా, ఆడియన్స్ చేత తాండవం ఆడించిందా లేదా అనేది తెలుసుకుందాం. మీరు చెప్పండి. అఖండ ఇది సెకండ్ టైం నైట్ చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూసినాము. అంటే అఖండం ఎన్నిసార్లు చూసినా తక్కువనే. ఎందుకంటే బాలకృష్ణ గారు యాక్టింగ్ కానీ, ఆ గెటప్ కానీ, అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరు కూడా చేయరు. అలాంటి గెటప్ చేయాలన్నా కూడా ఎవరు చేయరు కూడా. అంటే తమిళ్లో చేయాలంటే ఒక రజనీకాంత్ తర్వాత అంటే మనకు బాలకృష్ణని. అంటే అలాంటి గెటప్ వేయాలంటే ఒక ముత్తు సినిమా చేసుకుని అలాంటి గెటప్ పోవాలన్నా కూడా ఒక రజనీకాంత్ తర్వాత. అంటే మన తెలుగులో చేయాలన్నా కూడా ఒక బాలకృష్ణ అని చెప్పొచ్చు. అంత బాగా సెట్ అయ్యిండు అఘోరా క్యారెక్టర్కి. రియల్గా మనం ఒక కాశీలో చూస్తే అఘోరాలు ఎలా ఉంటారో మన బాలకృష్ణ కూడా చూడని కూడా రియల్గా అలానే కనిపిస్తాడు. అంత బాగా అనిపించింది బాలకృష్ణ గారు. అంటే అభిమానులందరి చేత అఖండ 1 కంటే అఖండ 2 తాండవం ఆడించిందని మీరు అంటే 100%. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేది అంటే శివునిది గెటప్ కానీ, శివుని క్యారెక్టర్ కానీ చాలా బాగా చూపించింది మన బోయపాటి గారు. ముందుగా ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మన ఇది ఒక తెలుగు సినిమా, మన ఒక దేవుని సినిమా కాబట్టి ఇది ఒక స్థానంలో తీసుకుపోయిండు. అంటే మన తెలుగు అదే ప్రపంచంలో మన భగవంతులు ఎక్కడున్నా కూడా మన చేతులు పెట్టి దండం పెట్టేది ఒక దేవునికే. అంటే మన దేవుని లేని వాళ్ళు కూడా నమ్మని వాళ్ళు ఈ సినిమా చూస్తే దేవుని నమ్ముతారు. అంటే నమ్మని వాళ్ళు దేవుడు వేస్టే. ఎందుకంటే దేవుని నమ్మనోడు వేస్టే. ఈ గాలి వాన ఎడికించి వస్తుంది, భగవంతుని లేని ఎడికించి రాదు. ముమ్మాటికి నిజం అది. సినిమా ప్రకారం కాదు, నిజంగా చెప్తున్నా. దేవుని లేని ఇవన్నీ లేవు. అందుకే చెప్తున్నా సినిమా మాత్రం ఒక సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇలాంటి బాలయ్య బాబు ఇలాంటి సినిమాలు ఇంకా వేరే వేరియేషన్స్లో చేయాలని, ఇలాంటి డివోషనల్, స్పిరిచువల్ ఇలాంటి పాత్రలో వెళ్ళాలని మీరు ఇంకా అభిమానుల సైడ్ ఏమనుకుంటున్నారు? నేను ఒకటి అనుకుంటున్నా, బాలకృష్ణ ఈ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ ఆయన ఒక శివుని క్యారెక్టర్లా కనిపించాలని చూస్తున్నా. శివుని గెటప్లా ఉండాలి. మన భక్త కన్నప్ప క్యారెక్టర్ చేస్తే ఇంకా బాగుంటుంది బాలకృష్ణ గారికి. అలా మళ్ళీ ఒక శివుడు అంటే అలా చేస్తే బాలకృష్ణ గారికి భక్త కన్నప్ప అలాంటి సినిమాలు తీస్తే, అంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఆయన ఇప్పుడున్న సినిమాల బ్లాక్ బస్టర్కి ఇలాంటి టైంలో తీస్తే భక్త కన్నప్ప అలాంటిది బోయపాట్లనే తీయాలి. ఎందుకంటే అలాంటి సినిమా ఆయన తీస్తేనే ఆ సినిమాకి ఒక మెసేజ్ ఉంటుంది. ఆయన తగ్గట్టు హ్యాండిల్ చేయగలుగుతారు సినిమా. ఒక రేంజ్ వెళ్ళిపోతుంది సినిమా. నందమూరి హీరోస్లో ఇంకా ఎవరెవరు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీరు అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరిని ఎక్స్పెక్ట్ చేయ, బాలకృష్ణకు తప్ప ఎవరికి సెట్ కాదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే అలాంటి భావనలు రావాలి, అలాంటి క్యారెక్టర్ చేయాలంటే అలా ఒదిగిపోవాలి, అలా యాక్షన్ చేయాలి. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఆయనకు తప్ప ఎవరు చేయలేరు. నందమూరి ఫ్యామిలీలో ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ అంటే డ్యాన్స్ చేయగలుగుతాడు, అది చేయగలుగుతాడు. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఒక బాలకృష్ణకే సాధ్యం. అంటే మామూలు మాట కాదు. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఒక త్రిశూలం పట్టుకోవాలన్నా, ఆ గంభీరమైన మాటలు చెప్పాలన్నా కూడా ఒక బాలకృష్ణ తప్ప నీకు ఎవరు చెప్పారు అలాంటి క్యారెక్టర్. ఫైనల్గా ఓవరాల్గా అఖండ తాండవం గురించి ఫైనల్గా మీరు అభిమానులకి ఇచ్చే మెసేజ్ ఏంటో చెప్పండి. ఒకటే చెప్తున్నా, అభిమానులకు పెద్ద పండుగ. భారతదేశం అంతా మోయే సినిమా అంటే అఖండ 2. ఇది ఒక సెన్సేషనల్ సినిమా. ఒకటే చెప్తున్నా,
జై బోలో గణేష్ మహారాజ్కి జై, బోయ్ బజరంగబలి. అఖండ చూసిన మరో అభిమాని మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అఖండ చూసారండి, ఎలా ఉంది తాండవం, ఎలా ఉంది, అభిమానులకి ఎలాంటి పండుగ తీసుకొచ్చిందండి? అఖండ బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఇంకా అదిరిపోతుంది. పూనకాలు వచ్చే సీన్స్ ఉన్నాయి అన్నమాట. ఒక బోయపాటికి మరొక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇది. కొన్ని సన్నివేశాలు ఇంకా మనకు బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. సో ముఖ్యంగా బాలయ్య బాబు తప్పితే అఖండగా ఇంకెవరిని ఊహించలేము. ఈ భారతదేశంలో ఈ పాత్రని పోషించగలిగేది ఒక బాలయ్య బాబే. సో ఇది పాన్ ఇండియాలో కూడా రిలీజ్ అవ్వటం అనేది అందరికి కూడా ఇది ఒకటి. ఇంకోటి సీజీ ఫైట్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ బాలయ్య బాబాకి బాగా సూట్ అయ్యేవి. ఓకే, సో అందరు పాత్రలు బాగున్నాయి. సో ఆది పినిశెట్టి తోటి కొత్తగా ట్రై చేశారు. ఆది పినిశెట్టి తను డిజైన్ చేస్తున్న పాత్ర కానీ ఒక క్షుద్ర మాంత్రికుడిగా అంతా చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఒక ఇండియన్ అనేవాడు, ఒక హిందూ ధర్మాన్ని దైవత్వాన్ని నమ్మేవాళ్ళు అందరికీ కూడా ఇది చూడవలసిన సినిమా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుతారు. చెప్పండి. దేశభక్తి అది ఎలా ఉండాలి, ఎట్లా ఆచరణలో ఊరికే దేశభక్తి కలిగి ఉండు అంటే ఏం చేస్తారు పిల్లలు, ఎలా ఆచరణలో చూపించాలో చెప్పారు. ఇంకోటి సెంటిమెంటల్గా ఏంటంటే దేవుడు కూడా అమ్మ కోసం అమ్మ 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 అని అమ్మ కోసం ఇష్టపడటం అదొకటి బాగుంది. సో బాలకృష్ణ గారి అఘోర గెటప్ ఎట్లా అనిపించింది మీకు? శివుడే అన్నట్టుందండి. పూర్వము ఆది శంకరాచార్యుల వారు దిగొచ్చారు. ఆయన్ని మనం సాక్షాత్తుగా చూసే రూపం వేరు, సాక్షాత్తుగా పరమశివుడే శంకరుల రూపంలో వచ్చారు అని ఇప్పటికి దాకా నమ్ముతాం. అదే నిజము. అందుకని ఆయన ఆది శంకరులు అని పిలిచారు శంకరాచార్యుల వారిని. మళ్ళా నాకు అది గుర్తుకొచ్చింది. సనాతన సంస్కృతిని నిలబెట్టడంలోనూ మళ్ళీ ఈ సినిమాలో నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. బాలయ్య గారి ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే మళ్ళీ మన అసలు ఆయన టైమింగ్ బాగుంటుందండి. డైలాగ్ డెలివరీలో కానీ ఆ స్టెప్ వేయటంలో కానీ టైమింగ్ చాలా బాగుంటుంది బాలకృష్ణ. ఓకే మేడం, థ్యాంక్ యూ. లేదండి, అసలు సనాతన ధర్మం పట్టించుకునేటోడే లేడు. ఈ టైంలో బాలకృష్ణ గారు ఆ ఏజ్లో కూడా డేర్ చేసి, ప్రొడ్యూసర్ డేర్ చేసి ఒక మూవీ తీసి ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినారో సపోర్ట్ చేయడానికే పర్లేదు, కానీ నెగిటివ్ మాట్లాడకూడదు. ఈ రోజున్న ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ అందరికీ తెలుసు. అలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. ఎక్కాలండి, ధర్మం అనేది ఇంపార్టెంట్. మనిషికి ధర్మం లేకపోతే ఏది చేసినా కూడా ఏముండదు. అందులో ధర్మమే ఇంపార్టెంట్. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. 100% ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. ఆయనకున్న పవర్ కానీ, ఆయనకున్న ఆ ఇంట్రెస్ట్ కానీ, సో ఆయనకున్న డెడికేషన్ కానీ, ఎన్టీ రామారావు తర్వాత 100% ఈజ్ కంటిన్యూయింగ్ ద లెగెన్సీ. బై అంటే ఏదైతే ఇప్పుడు ఆ థీమ్ ఉందో, ఆ స్టోరీ ఉందో, ఆ స్టోరీకి తగ్గట్టుగా ఫైట్స్ కామన్ అనమాట. బాలయ్య గారిని అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అది కదా. లేదంటే ఆ ఏజ్లో ఆయన రొటీన్గా ప్లెయిన్గా డైలాగ్ చెప్పుకుంటూ పోతే ఎవరు చూస్తారండి? రైట్ అండి, బాయ్ బాయ్. సంస్కృతం యొక్క గొప్పతనము, అతని యొక్క దానిపైన భాష పైన ఉన్నటువంటి పట్టుత్వం ఉన్నందువలన ఆ శబ్దాలు కానీ, ఆ శ్లోకాలు కానీ ఇది బాలయ్య ద్వారానే తెలియజేయడం సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనం. రేటింగ్ ఇది మీరు 10కి 10 అంటే 10 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అటువంటి సినిమా తీయబడింది. బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో ఇటువంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ సందర్భంలో సమాజంలో దేవుని మీద నమ్మకము, దేవుడు ఎక్కడున్నాడు, ఇది రాలేదే అని కష్ట సమయంలో ఉన్నప్పుడు రాలేదే అనే టైంలో దేవుడు వస్తాడు, ఉన్నాడు అనేది ఈ సినిమా ద్వారా ఎంతో మందికి తెలియజేయడం అయింది. చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఇటువంటి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుందండి. అఖండ 2 సినిమా చూసిన జన్మ ధన్యమైంది. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. బోయపాటి శ్రీను గారు మీకు 100 నమస్కారాలు సార్. అండ్ తమన్ గారు మీ మ్యూజిక్ అయితే అసలు ఎన్ని దండాలు పెట్టి తక్కువనే మీకు. అసలు నాకు ఇష్టమైన స్వీట్ కలకండ, ఇప్పుడే చూశాను అఖండ. అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో ఒక శివుడు వచ్చే విధానము,
ఒక శివుడు ఒక భక్తుని తల్లి కోసం తను వెళ్ళి తలకొని పెడతారన్న ఆ సీన్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఆ డైలాగ్స్ మాత్రం ఎవరు మిస్ కాకూడదు. ఒక డైలాగ్ అన్న మీకోసం, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. ప్రతి ఒక్క డైలాగ్ చాలా బాగున్నాయి. ఇందులో ఒక విలన్ని నరుకుతప్పుడు ఒక డైలాగ్ ఉంటుందన్న, పొడిచి ఆడబిడ్డ చూస్తాడు, నరకయాతన ప్రాప్తిరస్తు అంటాడు. ఆ సినిమా మాత్రం, ఆ ఫైట్ మాత్రం చాలా బాగా నవ్వుకున్నాము. ఇందులో చెప్తున్నా ఈ సినిమా మాత్రం ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ మాత్రం అయితే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ మాత్రం ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. బాలయ్య గారు మీ యాక్టింగ్, మీ ఎనర్జీకి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా బాగుంది మూవీ. ఇలాంటి సినిమా మాత్రం ఏ హిందువు ఎవరు మిస్ కావద్దన్న. సూపర్ డూపర్ బ్లాక్ బూస్టర్ మూవీ మాత్రం ఎక్స్పెక్టేషన్కి మించుంది. నేను ప్రీ రిలీజే నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను. 100% నమ్మకం ఉండే. అండ్ మోర్ ఓవర్ మూవీ కాదు, అది ఒక టెంపుల్కి పోయిన స్వభావం అనిపిస్తుంది. మన సనాతన ధర్మం, ఇన్ని రోజులు సనాతన ధర్మం అంటే ఓన్లీ హిందూయే అనుకున్నాను, కానీ ఇది హిందూ కాదు, అన్ని రిలీజన్స్కి ఇది వర్తిస్తుంది. మనం డిసిప్లైన్లో ఉండడం మన ఇష్టము. బాలకృష్ణ అల్టిమేట్ లైఫ్ టైం హిట్, ఇంతకంటే మించింది రాదు, ఇంకా లైఫ్లో రాదు. అండ్ ఈ మూవీ గిట బ్లాక్ బాస్టర్, అసలు రికార్డ్స్. తర్వాత బాహుబలి తర్వాత సౌత్ ఇండియాలో ది బెస్ట్ మూవీ అండ్ ది వర్స్ట్, దీనికంటే మించింది రాదు. హిందూయిజం కానీ టెంపుల్స్ గురించి కానీ ప్రతి దాంట్లో ది బెస్ట్. ప్రతి డైలాగ్ మెసేజ్, ప్రతి బిట్ గూస్ బంప్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టెంపుల్కి పోయినట్టే ఫీలింగ్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు అన్ని రిలీజన్ వాళ్ళు వచ్చి చూడాల్సిన మూవీ. సనాతన ధర్మం అంటే ఓన్లీ హిందూయిజం కాదు, ఇది డిసిప్లిన్, అది నేర్చుకోవాలి. మన డ్యూటీ మనం కరెక్ట్గా చేస్తే, మనం చేస్తే డెఫినెట్లీ ఆ దేవుడు అనేటోడు ఎనీ రిలీజన్, అందరు దేవుళ్ళు ఒకటే, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ బోయపాటి మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి మూవీ మళ్ళీ మీరు తీయలేరు, బాలకృష్ణ చెయ్యలేడు. ఇంతకంటే మించి మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, ప్రతి బిట్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఆది యాక్టింగ్ ఇట్లా చాలా బాగుంది. కొంచెం రోజులున్నా చాలా బాగా చేశాడు. హీరోయిన్ పార్ట్స్, అన్ని పార్ట్స్, ఓవరాల్ వన్ మ్యాన్ షో. జై బాలయ్య, బాలకృష్ణ. నేను జై బాలయ్య. అఖండ 3 నెక్స్ట్ అఖండ 3 బాలయ్య చేస్తుడు కంపల్సరీ 3. ఇలాంటి సినిమా రాదు, ఎవడు తీయలేడు. బోయపాటి మించినాడు ఎవడు రాడు. ఇలాంటి నరుకుడు ఇరుకుడు కాదు, అది చూస్తుంటే షేక్ కావాలి ఒక్కొక్కరికి చూడడానికి. అంతా బాగా తీసిండు సినిమా. బాలయ్య మించిన ఎవడు రాడు, చేయలేడు. బాలయ్య చేసినాడు, ఎవడు చేయడు. సినిమా చాలా బాగుందండి. బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది. అసలు మైండ్ బ్లోయింగ్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్. అండ్ అసలు సనాతన ధర్మం గురించి అయితే అసలు ఇంతకంటే బాగా ఇంకెవరు చెప్పరేమో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చూడాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్సల్యూట్లీ ఆయన కొట్టుడికైతే అసలు చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లోనే వచ్చాయి, కానీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు వచ్చిన సాంగ్ అయితే సూపర్. సో చాలా బాగుందండి సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.